చేసుకుంటాము, విద్యార్థుల ముసుగేసుకుని మేము ఏవైనా చేయొచ్చు. నో, నిజంగా చేయకూడదు. నేను యాక్చువల్లీ మనం మాట్లాడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కూడా అధికారం లేదండి. మీరు దాడి చేస్తాను, గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ రాయదు అని అంటే మేము ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయము, మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయము అనే అధికారం గవర్నమెంట్కి ఎక్కడిది? అసలు ఏ చట్టంలో ఉంది చెప్పండి? గవర్నమెంట్ ఒక వ్యక్తి ఒక దాడి చేశారు, ఆ దాడి చేసిన తర్వాత ఆ దాడి మీద కంప్లైంట్ చేయకూడదు అనే హక్కు ఎవరికి ఉంది? ఎవరికి లేదు ఈ దేశంలో. ఇవాళ ఒక ఇంటి మీద పోయి దాడి చేశారు అనుకుందాం, ఒక కార్ మీద దాడి చేశారు, ఒక కార్ మీద కొట్టారు. ఆ కార్ ని కొట్టినప్పుడు ఇప్పుడు పోలీసుల మీద దాడి జరిగింది కదా, పోలీస్ కి ఒక ఇండివిజువల్ గా హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా, ఆయనకి మానవ హక్కులు ఆయనకు కూడా వర్తిస్తాయి కదా. పోలీసే కంప్లైంట్ చేస్తారు, ఎలా ఆపుతారు మీరు? అంటే పర్వాలేదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడానికి వాళ్ళ దగ్గర అధికారాలు ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర ఇమ్యూనిటీ రైట్స్ ఏం లేవు. అదే సుప్రీంకోర్టు చెప్తున్నది. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తుందంటే, మనం అందరం మాట్లాడుతున్నదే, గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే, మేము నార్మల్ గా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయము అని చెప్పారు. అది నార్మల్ గా జరిగేది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తాము నిజంగా ఎఫ్ఐఆర్లు నమోదు కావు, ఒకసారి వార్నింగ్ ఇస్తారు, పంపించేస్తారు. నిజంగా విద్యార్థులు ఉన్నప్పుడు ఎక్కడైనా పట్టుబడ్డప్పుడు, డ్రింక్ అండ్ డ్రైవ్ లో లేకపోతే ఏదైనా దాంట్లో పట్టుబడ్డప్పుడు ఏం చేస్తారు? ఒక వార్నింగ్ ఇస్తారు, కావాలంటే కొంచెం కూర్చుని పంపిస్తారు, ఏదో చేస్తారు. అంతేగాని అట్లాంటిది ఒకటి జరుగుతుంది ఇవాళ. కానీ శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా 2873 మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. అందులో 989 మంది ప్రీవియస్ గా క్రిమినల్ రికార్డ్స్ లో ఉన్నవాళ్ళు. అండ్ అందులో 101 మంది మర్డర్ కేసెస్ ఉన్నాయి. 101 మంది పైన మర్డర్ కేసెస్ లో, మళ్ళీ అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ లో 62 మంది ఉన్నారు. 67 మంది నార్కోటిక్ డ్రగ్స్ లో పట్టుబడ్డ వాళ్ళు, గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ 284 మంది రాబరీ అండ్ డెకాయిటీ కేసులలో ఉన్నారు. 229 మంది ఆర్మ్స్ యాక్ట్ లో ఉన్నారు, ఆయుధాలకు సంబంధించినటువంటి చట్టాల్లో ఉన్నారు. అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆయుధాలని యూజ్ చేస్తున్న వాళ్ళు, కలిగి ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు. ఎస్. అండ్ 135 స్నాచింగ్ కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రేప్ కేసుల్లో ఉన్న వాళ్ళు 61 మంది ఉన్నారు. ఈ పర్టికులర్ విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఉద్యమంలో వీళ్ళ మీద కేసులు తీసేయాలా? అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు లోపలికి? అసలు వాళ్ళు వచ్చిన విధానం ఏంటి? అంటే వాళ్ళు ఈ వ్యాండలిజం చేస్తూ ఉంటే, ఇట్లా దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకొని, పర్వాలేదు మీరు విద్యార్థులు కాబట్టి మీ మీద మేము కేసులు పెట్టమన్నాం కాబట్టి వదిలేయన్నారు. గవర్నమెంట్ కి హక్కున్న సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు చెప్పింది ఏంటి? సుప్రీంకోర్టు స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. సుప్రీంకోర్టు క్లియర్ అయిపోయింది. సిజేపీ ఆబ్జెక్ట్స్ సుప్రీంకోర్టు లిమిట్స్ ప్రొటెక్షన్ టు ప్రొటెస్టర్స్ వితౌట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అంతే, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని మీరు విడుదల చేయండి, వాళ్ళకేం పట్టించుకోకండి, వాళ్ళ విషయంలో మీరేం కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అంటే ప్రొటెక్షన్, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ఈ ప్రొటెస్టర్స్ సంబంధించి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. అంతేగాని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎందుకు వర్తిస్తుంది? ఈ 2800 మీద ఖచ్చితంగా లీగల్ గా చర్యలు తీసుకోవాల్సిందే. అండ్ ఇందులో మీరు ఇంకోటి చెప్తాను సార్, మర్డర్ కేసెస్ లో ఇప్పుడు నేను చెప్పాను కదా, 101 మంది మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఈ పర్టికులర్ ఉద్యమంలో ఉన్నారని చెప్పాను కదా. అందులో 42 మంది పైన, ఈ 101 మంది మర్డర్ కేసుల్లో 42 మంది పైన 2 లేదా అంతకు మించి క్రిమినల్ కేసెస్ ఉన్నాయట. 12 మంది పైన క్రిమినల్ హిస్టరీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 10కి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కేవలం మర్డర్ కేసే కాదు, 10కి మించి ఇతరత్ర క్రిమినల్ కేసెస్ లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు. అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ లో కూడా మొత్తం 62 మంది ఉంటే అందులో 25 మందిపై మల్టిపుల్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఒక్క కేసులో ఉన్న వాళ్ళే కాదు, రకరకాల మల్టిపుల్ క్రిమినల్ కేసెస్ లో ఉన్న వాళ్ళ మీద, కేవలం హత్యాయత్నమే కాకుండా. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు లిటరల్లీ కావాలనే వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా మేము ప్రొటెక్ట్ చేస్తామనంటే సౌరవ్ దాస్ ఏమంటున్నాడు ఇప్పుడు? వీళ్ళని మేము ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళ కోసమే ద యూత్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. We will stand with each and every protester who stood up for each other's future. నువ్వు అనుకున్నా నువ్వు అనుకోకపోయినా సౌరవ్ దాస్ కి తెలియాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ వ్యవస్థ లేదా కోర్టులు ఈ సౌరవ్ దాస్ లాంటి వాళ్ళు, అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు చెప్పినట్టుగా నడవడం ఈ దేశంలో జరగకూడదు. ఒకవేళ జరగాలని ప్రభుత్వం అనుకున్నా కూడా దాన్ని మనం నిరసించాల్సిందే. ఆల్రెడీ సౌరవ్ దాసో అభిజిత్ దీప్కేనో చెబితే కోర్టులు పనిచేయాలా, ప్రభుత్వాలు పనిచేయాలా? ఎవరండి వీళ్ళు? గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆల్రెడీ హైకోర్టుని, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు. సంజయ్ దీక్షిత్, జైపూర్ డైలాగ్స్ ఫౌండర్, చాలా మంది ఉన్నారు. అట్లాగా వీళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారు. మేము అది జరగనివ్వం, అట్లా వాళ్ళని విడుదల చేయని. వీళ్ళకేంటి? వీళ్ళకు కపిల్ సిబల్, వీళ్ళకు భరోసా.
కోటి రూపాయలు కపిల్ సిబల్ విరాళం ఇచ్చారుగా. గంటకు లక్షల్లో ఛార్జ్ చేసేటువంటి కపిల్ సిబల్ ఇవాళ ₹1 కోటి ఇచ్చేసి మేము మీ విద్యార్థుల్ని మేము కాపాడుతామంటాడు.